హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్కి సంబంధించిన సిలబస్లో నుంచి క్వశ్చన్స్ని డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ ఫాలో అండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా గ్రూప్ సిలబస్లో నుంచి క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రత్యేకమైన రాజ్యాంగం కలిగిన రాష్ట్రం. ప్రత్యేకమైన రాజ్యాంగం కలిగిన రాష్ట్రం. ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పంజాబ్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి కేరళ, ఆప్షన్ డి పంజాబ్. ప్రత్యేకమైన రాజ్యాంగం కలిగిన రాష్ట్రం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రాల భూమి అని ఏ రాష్ట్రంను అంటారు? వజ్రాల భూమి అని ఏ రాష్ట్రంను అంటారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి అస్సాం. ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి మణిపూర్, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి అస్సాం. వజ్రాల భూమి అని ఏ రాష్ట్రంలో అంటారంటే మణిపూర్ని వజ్రాల భూమి అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోనున్న రాణా ప్రతాప్ సాగర్ ప్లాంట్ దీంతో సంబంధం పడి ఉంది. రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్ సాగర్ ప్లాంట్ దీనితో సంబంధం పడి ఉంది. ఆప్షన్స్. ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి అణు విద్యుత్, ఆప్షన్ సి జల విద్యుత్ శక్తి, ఆప్షన్ డి నీటిపారుదల. ఆప్షన్ ఏ సౌరశక్తి, ఆప్షన్ బి అణు విద్యుత్, ఆప్షన్ సి జల విద్యుత్ శక్తి, ఆప్షన్ డి నీటిపారుదల. రాజస్థాన్లో ఉన్న రాణా ప్రతాప్ సాగర్ ప్లాంట్ దీంతో సంబంధపడి ఉంది. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అణు విద్యుత్. ఆప్షన్ బి అణు విద్యుత్. దండకారుణ్యం ఏ రాష్ట్రంలో విస్తరించలేదు? దండకారుణ్యం ఏ రాష్ట్రంలో విస్తరించలేదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి ఒరిస్సా, ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఆప్షన్ ఏ
ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి మహారాష్ట్ర. ఆప్షన్ సి ఒరిస్సా. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. దండకారణ్యం ఏ రాష్ట్రంలో విస్తరించి లేదు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మహారాష్ట్ర. మహారాష్ట్రలో దండకారణ్యం విస్తరించలేదు. నెక్స్ట్ క్వశ్చన్. కోబ్రా థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? కోబ్రా థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఉత్తరాంచల్. ఆప్షన్ బి జార్ఖండ్. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఆప్షన్ ఏ ఉత్తరాంచల్. ఆప్షన్ బి జార్ఖండ్. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. కోబ్రా థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో కోబ్రా థర్మల్ స్టేషన్ ఉంది. ఇనుప ఖనిజ గనులు ఎక్కడనున్నవి? బయలడిల్లా. ఇనుప ఖనిజ గనులు ఎక్కడనున్నవి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి ఒరిస్సా. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఆప్షన్ ఏ తమిళనాడు. ఆప్షన్ బి ఒరిస్సా. ఆప్షన్ సి మధ్యప్రదేశ్. ఆప్షన్ డి ఛత్తీస్గఢ్. ఇనుప ఖనిజ గనులు ఎక్కడ ఉన్నాయంటే బయలడిల్లాలో. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఛత్తీస్గఢ్లో బయలడిల్లా ఇనుప ఖనిజ గనులు ఉన్నవి. నెక్స్ట్ క్వశ్చన్. లక్షద్వీపుల రాజధాని ఏది? లక్షద్వీపుల రాజధాని ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఐజ్వాల్. ఆప్షన్ బి డామన్. ఆప్షన్ సి పాండిచ్చేరి. ఆప్షన్ డి కావరట్టి. ఆప్షన్ ఏ సిల్వస్సా. ఆప్షన్ ఏ ఐజ్వాల్. ఆప్షన్ బి డామన్. ఆప్షన్ సి పాండిచ్చేరి. ఆప్షన్ డి కావరట్టి. ఆప్షన్ ఏ సిల్వస్సా. లక్షద్వీపుల రాజధాని ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కావరట్టి. కావరట్టి. నెక్స్ట్ క్వశ్చన్. కబిని ఆనకట్ట ఎక్కడ ఉంది? కబిని ఆనకట్ట ఎక్కడ ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేరళ.
ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఒరిస్సా, ఆప్షన్ ఈ పశ్చిమ బెంగాల్. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి ఒరిస్సా, ఆప్షన్ ఈ పశ్చిమ బెంగాల్. కబిని ఆనకట్ట ఎక్కడ ఉందంటే రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో కబిని ఆనకట్ట ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. సింగూరు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? సింగూరు ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి నిజామాబాద్, ఆప్షన్ డి ఆదిలాబాద్, ఆప్షన్ ఈ వరంగల్. ఆప్షన్ ఏ కరీంనగర్, ఆప్షన్ బి మెదక్, ఆప్షన్ సి నిజామాబాద్, ఆప్షన్ డి ఆదిలాబాద్, ఆప్షన్ ఈ వరంగల్. సింగూరు ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మెదక్. మెదక్లో సింగూరు ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరం ఏది? క్రింది వాటిలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి జోధ్పూర్, ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి అహ్మదాబాద్, ఆప్షన్ ఈ బెంగళూరు. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి జోధ్పూర్, ఆప్షన్ సి నాగపూర్, ఆప్షన్ డి అహ్మదాబాద్, ఆప్షన్ ఈ బెంగళూరు. క్రింది వాటిలో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఈ బెంగళూరు. బెంగళూరులో సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉన్న నగరం ఏదంటే బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్. ఉత్తరప్రదేశ్లో ఉన్న జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏది? ఉత్తరప్రదేశ్లో ఉన్న జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మయూరాక్షి, ఆప్షన్ బి రిహాండ్, ఆప్షన్ సి కంగ్సాబ్ది, ఆప్షన్ డి హిరాకుడ్, ఆప్షన్ ఈ కోహి. ఆప్షన్ ఏ మయూరాక్షి, ఆప్షన్ బి రిహాండ్, ఆప్షన్ సి కంగ్సబతి, ఆప్షన్ డి హిరాకుడ్, ఆప్షన్ ఈ కోహి. ఉత్తరప్రదేశ్లో ఉన్న జల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి రిహాండ్.
ఉత్తరప్రదేశ్లో ఉన్న జల విద్యుత్ ఉత్పాదక కేంద్రం ఏదంటే రీహాన్. నెక్స్ట్ క్వశ్చన్. సముద్ర మార్గాన క్రింది నగరాలలో పోర్ట్ బ్లెయిర్కు ఎక్కడ ఎక్కువ సమీపంగా ఉన్న నగరం ఏది? సముద్ర మార్గాన క్రింది నగరాలలో పోర్ట్ బ్లెయిర్కు ఎక్కువ సమీపంగా ఉన్న నగరం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ యాంగూన్ అంటే రంగూన్. ఆప్షన్ బి కోల్కతా. ఆప్షన్ సి చెన్నై. ఆప్షన్ డి మచిలీపట్నం. ఆప్షన్ ఈ కాకినాడ. ఆప్షన్ ఏ యంగూన్ లేదా రంగూన్. ఆప్షన్ బి కోల్కతా. ఆప్షన్ సి చెన్నై. ఆప్షన్ డి మచిలీపట్నం. ఆప్షన్ ఈ కాకినాడ. సముద్ర మార్గాన క్రింది నగరాల్లో పోర్ట్ బ్లెయిర్కు ఎక్కువ సమీపంగా ఉన్న నగరం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ యంగూన్ లేదా రంగూన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువత శిక్షణ కొరకు జవహర్ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసింది? ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువత శిక్షణ కొరకు జవహర్ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసింది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఢిల్లీ. ఆప్షన్ బి కర్ణాటక. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఈ మహారాష్ట్ర. ఆప్షన్ ఏ ఢిల్లీ. ఆప్షన్ బి కర్ణాటక. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఈ మహారాష్ట్ర. ఏ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ యువత శిక్షణ కొరకు జవహర్ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసింది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రాష్ట్రాలలో అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం? క్రింది రాష్ట్రాల్లో అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి మహారాష్ట్ర. ఆప్షన్ డి రాజస్థాన్. ఆప్షన్ ఈ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్. ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్. ఆప్షన్ సి మహారాష్ట్ర. ఆప్షన్ డి రాజస్థాన్. ఆప్షన్ ఈ ఆంధ్రప్రదేశ్. క్రింది రాష్ట్రాలలో అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి రాజస్థాన్.
అతి ఎక్కువ వైశాల్యం గల రాష్ట్రం ఏదండి? రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, విండ్ ఎనర్జీ టెక్నాలజీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? విండ్ ఎనర్జీ టెక్నాలజీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడినది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి న్యూఢిల్లీ, ఆప్షన్ ఈ హైదరాబాద్. ఆప్షన్ ఏ కోల్కతా, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి బెంగళూరు, ఆప్షన్ డి న్యూఢిల్లీ, ఆప్షన్ ఈ హైదరాబాద్. విండ్ ఎనర్జీ టెక్నాలజీ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబడినదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి చెన్నై. చెన్నైలో విండ్ ఎనర్జీ టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1979లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1979లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి తమిళనాడు, ఆప్షన్ ఈ కర్ణాటక. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి తమిళనాడు, ఆప్షన్ ఈ కర్ణాటక. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1979లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్లో పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1979లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకా మనం మ్యాచింగ్స్ ఉన్నాయండి. ఇవి మనం ఆడియో కాబట్టి అంతగా అర్థం కావు. సో నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చి రాష్ట్రాలు, దేశాలు, సరిహద్దులు. రాష్ట్రాలు, దేశాలు, సరిహద్దులు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దును పంచుకొనదు? క్రింది వాటిలో ఏ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దును పంచుకొనదు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ అస్సాం, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి
భూటాన్. ఆప్షన్ డి మేఘాలయ. ఆప్షన్ ఏ అస్సాం. ఆప్షన్ బి నాగాలాండ్. ఆప్షన్ సి భూటాన్. ఆప్షన్ డి మేఘాలయ. క్రింది వాటిలో ఏ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్తో సరిహద్దును పంచుకొనదు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి మేఘాలయ. మేఘాలయతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దును పంచుకొనదు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది రాష్ట్రాలలో అతి తక్కువ వైశాల్యం గలది ఏది? కింది రాష్ట్రాలలో అతి తక్కువ వైశాల్యం గలది ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి గుజరాత్. ఆప్షన్ సి కర్ణాటక. ఆప్షన్ డి తమిళనాడు. ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ బి గుజరాత్. ఆప్షన్ సి కర్ణాటక. ఆప్షన్ డి తమిళనాడు. కింది రాష్ట్రాల్లో అతి తక్కువ వైశాల్యం గలది ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి తమిళనాడు. తమిళనాడు అతి తక్కువ వైశాల్యం గల రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. భూటాన్కు సరిహద్దు గల భారత రాష్ట్రాలు ఏవి? భూటాన్కు సరిహద్దు గల భారత రాష్ట్రాలు ఏవి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అస్సాం. ఆప్షన్ బి అరుణాచల్ ప్రదేశ్. సారీ అండి, ఆప్షన్స్ మళ్ళా చెప్తున్నాను చూడండి. ఆప్షన్ ఏ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఆప్షన్ బి అస్సాం, మిజోరాం, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ సి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం. ఆప్షన్ డి అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. మరలా చెప్తున్నాను చూడండి, తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఆప్షన్ ఏ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. ఆప్షన్ బి అస్సాం, మిజోరాం, పశ్చిమ బెంగాల్. ఆప్షన్ సి అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మిజోరాం. ఆప్షన్ డి అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం. భూటాన్కు సరిహద్దు గల భారత రాష్ట్రాలు ఏవి? రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో దక్షిణ ధ్రువమునకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? క్రింది వాటిలో దక్షిణ ధ్రువమునకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ న్యూజిలాండ్.
ఆప్షన్ బి చిలీ, ఆప్షన్ సి ఉరుగ్వే, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆప్షన్ ఏ న్యూజిలాండ్, ఆప్షన్ బి చిలీ, ఆప్షన్ సి ఉరుగ్వే, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. క్రింది వాటిలో దక్షిణ ధ్రువమునకు అతి దగ్గరగా ఉన్న దేశం ఏది? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చిలీ. ఆప్షన్ బి చిలీ. ఓకేనండి, ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో దీనికి కంటిన్యూషన్ నేను మీకు బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి. యూజ్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, యూజ్ అనిపిస్తేనే ఇవన్నీ చేయండి. ఓకే అండి, మరొక వీడియోతో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్.